హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ప్రతీక్ష వ్లాగ్స్. ఓపెన్ బ్యాక్ ఓపెన్ వండర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇక్కడ నాకు 34 సైజు బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారు. వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా కట్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ పెట్టాను. ఇది బ్యాక్ సైడ్. సేమ్ ఇలానే ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ సేమ్, ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ సైడ్ కొంచెం లిటిల్ హార్ట్ షేప్ లాగా డిజైన్ లాగా ఇచ్చాను. సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అన్నది కట్ చేశాను, అది చిన్న క్లిప్ అన్నది మిస్ అయింది. ఇది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నాం కదా, వాటిని దీని మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ది. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని ఇది లైనింగ్ కూడా రైట్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. స్టిచ్ చేసుకొని దాన్ని తిప్పేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను బ్యాక్ ఓపెన్ అన్నాను కదా, అట్లా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో కట్ చేసుకున్నాను. ఇది ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి కుట్టుకున్నాక కజ పట్టి కూడా కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇంటి సైడ్ హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికి క్లాత్ వేసి స్టిచ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా స్టిచ్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్. సో ఇప్పటిదాకానే బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలి. ఇక్కడ డాట్ నేను 6.5 ఇంచెస్ వరకు పెట్టి డాట్ కుట్టాను, 1 డాట్ది. కింది సైడ్ కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్ సేమ్ ఒరిజినల్ కింద పెట్టుకొని లైనింగ్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టాను. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ ఫ్రంట్ సైడ్లో కొంచెం లోతు తీసుకోవాలి. ఇది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలానే ఇంకో సైడ్ కూడా హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ సైడ్ కుట్టేసుకోవాలి. ఇది ఫైనల్ లుక్ బ్లౌజ్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం జీకే ప్రతీక్ష వ్లాగ్స్